నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. టీడీపీ కేంద్ర కార్యాలయం ధ్వంసం విషయంలో దేవినేని అవినాష్ని పోలీసులు గాలిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఆయన ముందస్తు బెయిల్గా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు దాన్ని తిరస్కరించడం జరిగింది. తాజాగా ఇదే అంశంపై ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్టు ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, టీడీపీ కేంద్ర కార్యాలయం ధ్వంసం విషయంలో దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్గా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో మొత్తానికి తాజాగా ఆయన అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మరి సుప్రీంకోర్టులో ఆయనకి ఎలాంటి అనుభవం రావచ్చు అసలు? ఇప్పుడు ఒకటి ఆదిత్య గారు, గతంలో రాజకీయ పార్టీలు అనేవి ప్రత్యర్థి పార్టీల మీద దౌర్జన్యం, వాళ్ళ కార్యాలయాల మీద దాడులు చేయటం అనేది అసలు ఆ సంస్కృతి అనేది లేదు గతంలో. మన ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు. మన మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరకే మనం పరిమితం అవుదాం. ఇతర కొన్ని ఉత్తరప్రదేశ్లోకి ఉత్తర భారత్ గురించి మనం మాట్లాడద్దు. ఇక్కడైతే ఆ సంస్కృతి లేదు. ఒక పరిపక్వత గల రాజకీయంగా నడుస్తూ ఉండేది. ఫస్ట్ టైము ఇవాళ ఒక అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించడం, అక్కడ ఉండే సిబ్బందిని గాయపరచడం తీవ్రంగా, తర్వాత అది ఒక పథకం ప్రకారం చేయటం, తర్వాత పోలీసులు కూడా మౌన సాక్షులుగా ఉంటాం. ఎందుకంటే చేస్తున్నది అధికార పార్టీ కాబట్టి పోలీసులు ఏం చేయలేకపోయారు. దానికి మనమేం వాళ్ళని నిందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలో అధికార పార్టీ ఇలాంటి దాష్టికాలు చేసినప్పుడు వాళ్ళు మౌన పాత్రే వహించారు. వాళ్ళు అంతకుమించి ఎక్కడ సాహసించి ఆపిన సందర్భం లేదు. వాళ్ళు ఒక అధికార పార్టీ కార్యకర్తలాగా కూడా పనిచేశారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిలో కూడా కొందరు పోలీసులు కూడా సివిల్ డ్రెస్లో ఉన్నారనేది కూడా బయటకు వచ్చింది. అది ఒక వ్యక్తి కూడా, ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో అతనే చెప్పాడు ఇది అయిపోయింది. వీళ్ళు ఆ రోజున ఎలాంటి సెక్షన్లో పెట్టకుండా, అంటే సిబ్బందిని గాయపరిచింది కానీ తీవ్రమైన నష్టం కలిగించిన అంశం కానీ పెట్టకుండా ఒక చిన్న సెక్షన్లు పెట్టి ఏదో పోలీస్ స్టేషన్ లెవెల్లోనే దానికి బెయిల్ ఇచ్చి పంపించేశారు. అన్నిటికీ మించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అవును మా కార్యకర్తలు దాడి చేశారని ఒప్పుకున్నాడు. అయితే దాడి చేయడానికి ఒక కారణం ఉందన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో నాకు తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అంటాడు చూసారా. ఆ దాడి చేయడానికి కారణం ఏంటంటే నన్ను టీడీపీ కార్యకర్తలు విమర్శించారు, అది మా వాళ్ళకి బీపీ పెరిగింది, అందువల్ల దాడి చేశారని చెప్పాడు. బాగుంది, దాడి చేశారు. మీరు పులులు లాంటి పార్టీ, పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దాడి చేశారు, ఆ రోజు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది కేసు నమోదు కాకుండాను, నమోదైన చిన్న సెక్షన్లో పెట్టి అది ఒక కేసే కాదని, ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మా వాళ్ళకి బీపీ పెరిగి చేశాడు అంటేనే పోలీసులకి పరోక్షంగా ఇంటి ఇచ్చినట్టే. మీరు ఇది కేసు ఫైల్ చేయొద్దు, చేసిన చిన్న సెక్షన్లో పెట్టి కేసు, అంతే, 100 రూపాయలు పెనాల్టీ వేసి పంపించే కేసు అనమాట. అలా చేసి పంపించేశారు. కానీ ఆ జరిగిన దాడికి సంబంధించిన వీడియో రికార్డింగ్లు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ ఆ రోజు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు, నివ్వెరపోయారు. ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసి పట్టుపగలే, అదేం రాత్రిపూట కాదు, ముసుగులు వేసుకున్నది కాదు, చేశారు. చేసిన తర్వాత ఇవాళ దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసు మీద మళ్ళీ పునర్విచారణ చేయమన్నారు. పునర్విచారణ చేసినప్పుడు అందులో గాయపడిన సిబ్బంది యొక్క మెడికల్ రికార్డులు ఉన్నాయి, వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ పొందారు, ఎంత గాయపడ్డారు, ఎన్ని రోజులు ఇన్పేషెంట్స్గా ఉన్నారు, తర్వాత ధ్వంసం అయిన తీరు చూస్తే ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ఉద్రిక్తంగా చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. ఒక 14 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా లేళ్ల అప్పిరెడ్డి కానివ్వండి, తర్వాత దేవినేని అవినాష్ కానివ్వండి, తలసల రఘురాము, అట్లాగే నందిగాం సురేష్, వీళ్ళందరూ ఇంకా ఉన్నారు 14 మంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేశారంటే ముందు పరారీలోకి వెళ్ళిపోయి, అండర్గ్రౌండ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి హైకోర్టుకి పెట్టారు ముందస్తు బెయిల్ ఇవ్వమని. ముందస్తు బెయిల్ ఇవ్వమంటే పోలీసులు గతంలో లాగా లేరు కదా, జరిగినవన్నీ గౌరవ హైకోర్టు ముందు పెట్టారు. బెయిల్ ఇవ్వటానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో చూడమని గౌరవ జడ్జీలు కూడా చూశారు, వీడియోలు చూశారు. అంతకుముందు కూడా వాళ్ళు చూసినా కూడా మళ్ళీ వీళ్ళు చూపించారు, ఇగో ఇట్లా జరిగినాయి అని. అవన్నీ కాదని లేని విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఈ బాక్సులు పగలగొట్టిన మాట వాస్తవేనని చెప్పాడు. ఎందుకంటే అక్కడ మా వాడికి ఓట్లు పడపోతే ఎవరికైనా కడుపు మండదా అన్నాడు. అట్లా ఆయన ఒక్కోసారి వాస్తవాలు చెబుతాడు. ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఆ రోజున కూడా ఏం చెప్పాడు,
చాలామంది ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే మీరు విమర్శించొద్దు, మీరు విమర్శిస్తే మీ మీద దాడి చేయాల్సి ఉంటుంది, ఆ బాధ్యత నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పాడు. అసలు నిజానికి దేవినేని అవినాష్ ఆ స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదండి. అతను దేవినేని రాజశేఖర్ అని నెహ్రూ అంటారు ఆ నాన్నగారు, ఆయన కూడా చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి. ఆయన కుమారుడిగా ఈయనకి ఒక ఇమేజ్ ఉండాలి తప్ప ఎవరో మోచేతి కింద నీళ్ళు తాగాల్సిన అవసరం అతనికి లేదు. జగన్మోహన్ రెడ్డి చేయమన్నందువల్ల నువ్వు ఇలా చేస్తే నువ్వు చాలా కుర్రాడి, ఇప్పుడు నీకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. నువ్వు ఇట్లాంటి రౌడీయిజం చేసావంటే నీకు భవిష్యత్తులో ఎవడు ఓటేస్తాడు? ఆయన ఇంకా పైగా జగన్మోహన్ రెడ్డి అది ఒక పోర్ట్ఫోలియో లాగా ఈయనకి ఇచ్చినందుకు నేను ఎవరినైనా ఏదైనా చేస్తానని ఆయన వెళ్ళి అక్కడ చేయటం అనేది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే నా చేత్తో నా కన్ను పొడిపించినట్టు. కన్ను ఆయనది కాదు, చెయ్యి ఆయనది కాదు, కన్ను నాదే, చెయ్యి నాదే. అట్లాగే ఇప్పుడు దేవినేని రాజశేఖర్ రాజకీయ జీవితం అంతా విజయవాడతో ముడిపడి ఉంది. విజయవాడలో తెలుగుదేశం కార్యాలయం అనేది ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన కేంద్ర కార్యాలయం. దాని మీద దాడి జరిగినప్పుడు ప్రజలు అంత ఈజీగా తీసుకుంటారండి? అది ఒక పవిత్రమైన ప్రదేశం, దానికి ఒక శాంటిటీ ఉంది. నువ్వు చేయకూడదు ఆ పని. నువ్వు కనుక నిజంగా కేవలం ఒక కిరాయి గుండాగానే బతకదలుచుకుంటే చేయొచ్చు, కానీ నువ్వు ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసి భవిష్యత్తులో ఉన్నత పదవులకు రావాలనుకునే వ్యక్తివి నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఎవరు హర్షిస్తారు? అది ఇప్పుడు ఆయనకి ఇవాళ తెలిసింది. అరెస్ట్ చేసేరాక వచ్చేటప్పటికి జైల్లో పెడతారని. పెడితే వెళ్ళు, ఏముంది దానికి? జైల్లోకి వెళ్ళడం తప్పే ఉంది. నువ్వు దాడి చేయడానికి వెనక తగ్గలేదు కదా ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం. అసలు అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, నాకు ఆ పార్టీ కార్యకర్తలై మీరు పారిపోవటం పిరికిదనాన్ని చూపిస్తుంది ప్రజల్లో. మీరు ఆ రోజున విరోచితంగా ఎలా అయితే దాడిలో పాల్గొన్నారో అట్లాగే వెళ్ళి పోలీసులకి సరెండర్ అవ్వండి. పోలీసులు ఏమి మిమ్మల్ని ఏం చేయరు కదా, తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెడతారు. అందులో దాడిలో మీరు దాడి చేసినట్టు ఇప్పుడు ఆయన్ని నందిగం సురేష్ని రిమాండ్కి పంపారు కదా. బేసిక్గా ప్రైమా ఫేసి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిని రిమాండ్కి పంపరు కదా. అట్లాగే వెళ్ళి సరెండర్ అవ్వమని చెప్పాలి తప్ప పారిపోవటం ఏంటండి? బెంగళూరు వెళ్ళి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, ఇప్పుడు అది ఎవరు చేయాలి? నేరస్తులు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అదే వృత్తి. కాబట్టి ప్రజల ముందుకు వెళ్ళి ఆ ఓట్లు అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు. క్రైమ్ చేయటం, పారిపోవటం, అజ్ఞాతంలోకి వెళ్ళటం, బెయిల్ సంపాదించుకోవటం, మళ్ళీ రావటం. ఇప్పుడు వీళ్ళు ప్రజా జీవితంలో ప్రజల ముందుకు వెళ్ళాలి. ఎన్నికలు అవి మీకు అగ్ని పరీక్ష. గీట్రాయ్ అంటారు చూసారా, గీట్రాయ్ అది. అలాంటప్పుడు మీరు ఇంత చేసి పారిపోతుంటే మిమ్మల్ని ఏమనుకుంటారు? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు అనుకోరు, ఒక క్రిమినల్ గ్యాంగ్ అనుకుంటారు. ఒక దొంగతనం చేయటం, లేకపోతే ఒకళ్ళ మీద దాడి చేయడం, రైటింగ్ అంటారు దీన్నే. దాడి చేయటం, పారిపోవటం, ఆ కర్రలు అక్కడ పారేసి మళ్ళీ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ అవ్వడం, లేకపోతే కోర్టుకు వెళ్ళి సరెండర్ అవ్వడం. ఇవాళ మీరు బాజప్తా మీ నాయకుడే చెప్పాడు, ఎస్ మా వాళ్ళే చేశారని. ఇవాళ ముందస్తు బెయిల్ కన్నా ఫేస్ చేయటం బెటర్ కదండి. ఎందుకు ప్రజలు ఉన్నారు, ప్రజా కోర్టు ముందు అయితే మీరు ఎప్పుడైనా ఎన్నికల ముందు వెళ్ళి ఉంచోవాలి. అట్లాగే ఈ కోర్టు ఏది ఇస్తే అది తీసుకోండి, న్యాయస్థానం. అంతేగాని దాడి చేసినప్పుడు లేని భయం వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేస్తారంటే భయపడాల్సిన అవసరం ఏముంది? అంతే కదండి. అసలు యాక్చువల్గా పొలిటికల్గా వీరోచితంగా పోరాడేవాడు కూడా భయపడితే ముందు భయపడాలి. దాడి చేయటం తగునా తగదా అని, తగును అని నిర్ణయం చేసుకున్న తర్వాత ఇవాళ ఎందుకు జంకాలి? ఎస్ ఆ రోజు దాడి చేసింది మేమే, వాళ్ళు అరెస్ట్ అయింది మేమే, పోలీస్ కేసుని మేము ఎదుర్కొంటామని చెప్తున్నారు కదా, అది ఎదుర్కోవాలి. ఇది ఒక రకంగా ఒక తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అనేది ఒక క్రిమినల్ ముఠాలాగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, మన వీక్షకులు. నమస్కారం.